నమస్తే ఫ్రెండ్స్. ఈ వింటర్‌లో చాలామంది సోర్ థ్రోట్ సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఈ సోర్ థ్రోట్ అనగానే లక్షణాలు చూసుకున్నట్టయితే చాలా మందిలో గొంతులో నొప్పి ఉండడము, గొంతులో ఇట్చింగ్ లాగా, గరగరలాగా అనిపించడము. సో, చాలా మందిలో ముక్కు కారటము, దీంతో పాటు కాఫ్, కోల్డ్ లాంటి సింప్టమ్స్ కనిపించడము, మింగడానికి కష్టంగా ఉండడము. సో, మాట్లాడేటప్పుడు వాయిస్ అంతా హోర్ష్‌నెస్ ఆఫ్ వాయిస్ రావడము, వాయిస్ మారిపోవడము. కొంతమంది ఫీవర్ విత్ చిల్స్ అంటే ఈ జ్వరంతో పాటు ఈ వణుకుతో వచ్చేటువంటి జ్వరంలాగా గూడా వీటితో గూడా బాధపడుతూ ఉంటారు. సో, ఈ సింప్టమ్స్ అనేవి చాలా మందిలో వింటర్ సీజన్‌లో రిక్కరెంట్‌గా వస్తూ ఉంటాయి. సో, ఎన్ని యాంటీబయోటిక్స్ వాడుకున్నప్పటికిని గూడా చాలా మందిలో మళ్ళీ మళ్ళీ ఇటువంటి సింప్టమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఆయుర్వేద అనుసారం చూసుకున్నట్టయితే పిత్త, కఫ దోషాలు ఎక్కువ అవ్వడం వల్ల ఈ సోర్ థ్రోట్ సమస్య అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దీనికి కారణాలు చూసుకున్నట్టయితే ముఖ్యంగా వైరల్ అండ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్. సో, వైరల్ ఇన్ఫెక్షన్స్ చూసుకున్నట్టయితే కామన్ కోల్డ్, ఫ్లూ లాంటి వైరస్‌లే కాకుండా ఈ చికెన్ పాక్స్, మీజిల్స్ లాంటి వైరస్‌లలో గూడా మనకు ఈ యొక్క సోర్ థ్రోట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. కొన్ని రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్‌లో గూడా మనం సోర్ థ్రోట్ అనేది చూస్తూ ఉన్నాం. ఇంకా ఈ అట్మాస్ఫియర్‌లో డ్రైనెస్ ఎక్కువగా డ్రై ఎయిర్ ఉండడం వల్ల ముఖ్యంగా వింటర్ సీజన్స్‌లో ఈ మాయిశ్చర్ అనేది బాగా తగ్గిపోవడం వల్ల ఈ ఓరల్‌గా ఉండేటువంటి ఈ మ్యూకోజా, నోరంతా ఎండిపోవడం అంటారు కదా! ఈ యొక్క వాతావరణంలో డ్రైనెస్ ఉండడం వల్ల ఎండిపోయి గొంతు అంతా గూడా మనకు ఇట్చింగ్ లాగా అనిపించడం అనేది ముఖ్యంగా ఈ వింటర్ సీజన్స్‌లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. మరికొంతమంది ఈ సిగరెట్ తాగేవాళ్ళు, టొబాకో మరియు కొన్ని రకాల ఎలర్జీస్ ఎవరైతే ఉంటారో అంటే లైక్ పాలెన్, కొన్ని రకాల డస్ట్‌కి ఎలర్జీ ఉండడము, కెమికల్స్‌కి ఎలర్జీ ఉండడము. ఈ చాలా మందిలో ఇట్లాంటి ఎలర్జీస్ ఉండే వాళ్ళలో గూడా సోర్ థ్రోట్ అనేది ఎక్కువగా చూస్తూ ఉన్నాం. పాన్ లేదా టొబాకో నమిలే వాళ్ళలో గూడా సోర్ థ్రోట్ అనేది రికరెంట్‌గా వస్తూ ఉంటుంది. సో, ఇంకొక రీజన్ చూసుకుంటే జీఈఆర్‌డీ అంటే గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ ఏదైతే ఉందో, ఆ కడుపులో ఉండేటువంటి యాసిడ్ సెక్రీషన్స్ ఎక్కువైపోయి అవి పైకి తన్నడం వల్ల ఈ గొంతులో ఉండేటువంటి మ్యూకస్ మెమ్బ్రేన్ అంతా గూడా ఆ యొక్క యాసిడ్స్ వల్ల బర్న్ అయిపోయి అక్కడ మళ్ళీ మంట కానివ్వండి, ఛాతీలో మంట, ఆ గొంతులో అవి మనకు స్టమక్‌లోని కంటెంట్స్ అన్నీ గొంతులోకి రావడం వల్ల అక్కడ ఇరిటేషను, ఇట్చింగ్ ఇవన్నీ కూడా మనం సింప్టమ్స్ లాగా చెప్పుకోవచ్చు. మరి ఒక రీజన్ చూసుకున్నట్టయితే ట్యూమర్స్ కానివ్వండి, ఏదైనా లైక్ బినైన్ గడ్డల్లాంటివి. సో, టంగ్‌కి సంబంధించిన ట్యూమర్స్ కానివ్వండి, లేకుంటే వోకల్ కార్డ్స్‌కి సంబంధించిన ట్యూమర్స్ ఏవైతే ఉన్నాయో, అందులో గూడా మనకు ఈ హార్స్‌నెస్ ఆఫ్ వాయిస్, సోర్ థ్రోట్ అనేది చూస్తూ ఉంటాం. ఎవరైతే ఈ వోకల్ కార్డ్స్ ఎక్కువగా స్ట్రెయిన్ చేస్తారో, అంటే ఎక్కువగా యూసేజ్ గట్టిగా మాట్లాడేవాళ్ళు, అరిచేవాళ్ళు. సో, ఎవరైతే వాళ్ళ వాయిస్‌తో వర్క్ చేసేవాళ్ళు లైక్ న్యూస్ రీడర్స్, సింగర్స్ ఎక్కువగా ఎవరైతే ఉంటారో, వీళ్ళలో గూడా థ్రోట్ అనేది రికరెంట్‌గా ఎక్కువగా వచ్చేదానికి అవకాశం ఉంది. ఈ యొక్క సోర్ థ్రోట్ లక్షణాలు మరియు కారణాలు మనం ఇంతసేపు చెప్పుకున్నాం గదా! వీటి యొక్క ఈ సమస్యను తగ్గించుకోవడానికి మనకి ఎటువంటి చికిత్సలు ఆయుర్వేదంలో చెప్పబడ్డాయి? మరియు ఎటువంటి హోమ్ రెమెడీస్ పాటిస్తే మొదటి దశలోనే ఈ యొక్క సోర్ థ్రోట్‌ని మనం తగ్గించుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆయుర్వేద అనుసారం సోర్ థ్రోట్ చికిత్సలో ముఖ్యంగా కవళ, గండూష పద్ధతులు మరియు ప్రతిసారణం ఈ 3 పద్ధతుల్ని ఎక్కువగా చెప్పడం జరిగింది. కవళ, గండూషాలు అన్నప్పుడు ఏదైతే గార్గ్లింగ్ ఏదైతే ఉందో అంటే పుక్కిట పట్టడాన్ని మనం కవళ, గండూషంగా చెప్పుకోవచ్చు. ప్రతిసారణ పద్ధతి అంటే మన మెడికేటెడ్ పేస్ట్‌ని ఆ యొక్క లోకల్‌గా అప్లై చేయడం అంటే నోట్లో అంగిలి పైన లేదా గొంతు దగ్గర అప్లై చేయడం ద్వారా కూడా ఈ సోర్ థ్రోట్ అనేది చాలా మటుకు తగ్గుతుంది. ఇంకా కొంత స్టీమ్ ఇన్‌హేలేషన్ తీసుకోవడం, కొన్ని రకాల ఔషధాల్ని చప్పరించడం లేదా మింగడం ద్వారా కూడా ఈ యొక్క సోర్ థ్రోట్ నుంచి మనము విముక్తి పొందొచ్చు. ఇప్పుడు కొన్ని హోమ్ రెమెడీస్‌ని మనము సోర్ థ్రోట్‌లో తెలుసుకుందాం. మొదటిగా ఒక టేబుల్ స్పూన్ త్రిఫల చూర్ణాన్ని మనము ఒక 2 కప్స్ ఆఫ్ వాటర్‌లో వేడి చేసుకొని, ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకొని, అది లూక్‌వార్మ్‌గా ఉన్నప్పుడు దాన్ని పుక్కిట పట్టి అంటే గార్గ్లింగ్ చేయడం లేదా కొంతమంది ఉట్టిగా హోల్డ్ చేయడం మన హోల్డింగ్ కెపాసిటీని బట్టి దాన్ని నోట్లో హోల్డ్ చేయడం కంటిన్యూయస్‌గా చేస్తే గనక మనకు సోర్ థ్రోట్ సమస్య అనేది చాలా మటుకు తగ్గుతుంది. ఈ త్రిఫల కషాయం లేని వాళ్ళు నువ్వుల నూనెను గూడా మనం రెగ్యులర్‌గా ఆయిల్ పుల్లింగ్, గార్గిల్ చేస్తూ ఉంటే గూడా మనకు సమస్య అనేది చాలా మటుకు తగ్గుతుంది. ఆమ్లా యొక్క పేస్ట్‌ని ఈ ప్రతిసారణ పద్ధతి ఏదైతే ఉందో, ఆ పేస్ట్‌ని మనకు లోపల అంగిలిలో అప్లై చేయడం లేదా థ్రోట్ దగ్గర అప్లై చేయడం ద్వారా గూడా థ్రోట్ దగ్గర ఉండేటువంటి రెడ్‌నెస్, డ్రైనెస్,
సో ఇచ్చింగ్ సెన్సేషన్ ఇదంతా కూడా బాగా తగ్గుముఖం పడుతుంది. 1 స్పూన్ జింజర్ జ్యూస్ తీసుకొని కొంత హనీ మిక్స్ చేసుకొని రెగ్యులర్‌గా తీసుకుంటూ ఉంటే ఆ జింజర్ అనేది కూడా మనకు పెయిన్ కిల్లర్ లాగా, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఏజెంట్ లాగా పనిచేస్తూ ఉంటుంది. ఆ ఫ్లెమ్ అనేది కూడా గొంతులోంచి పూర్తిగా బయటకి వచ్చేదానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. గొంతు నొప్పి కూడా బాగా చాలా మటుకు మనకు జింజర్ జ్యూస్ వల్ల తగ్గిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో, ఎప్పుడైతే ఈ 1 గ్లాస్ వార్మ్ వాటర్‌లో కొద్దిగా సాల్ట్ అండ్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకొని, దాంతో మనం మళ్ళీ రెగ్యులర్‌గా గార్గిల్ చేసుకుంటే గూడా, ఈ యొక్క సోర్ థ్రోట్ సమస్య తగ్గుముఖం పడుతుంది. సో, స్టీమ్ ఇన్‌హలేషన్ ఏదైతే ఉందో, ఇన్‌హేల్ చేసేటప్పుడు కొంత టర్మరిక్ పౌడర్‌ని యాడ్ చేసుకొని, ఆ స్టీమ్‌ని గనక మనం ఇన్‌హేల్ చేస్తూ ఉన్నా గూడా, సో, గొంతుకు సంబంధించిన ఇబ్బందులే కాకుండా, ఈ నాసల్ డిశ్చార్జ్ ఏదైతే ఉందో, సో, మనకు ముక్కు బ్లాక్ అవ్వడము, ఈ సోర్ థ్రోట్‌లో ఉండేటువంటి ఈ మిగతా లక్షణాలు ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా చాలా మటుకు మనకు కంట్రోల్ అవుతూ ఉంటాయి. గార్గ్లింగ్ ముఖ్యంగా ఇటువంటి కషాయాలు, ఆయిల్స్‌తో గార్గ్లింగ్ రెగ్యులర్‌గా చేసుకోవడం, లేదా అట్‌లీస్ట్ వార్మ్ వాటర్‌తో గార్గిల్ చేసుకోవడం వల్ల సాల్ట్ వేసుకొని, సో, ఆ ఓరల్ మ్యూకోజాలో ఉండేటువంటి ఆ ఇన్‌ఫ్లమేషన్, రెడ్‌నెస్, పెయిన్ ఇవన్నీ కూడా ఈ గార్గ్లింగ్ లూక్‌వార్మ్ వాటర్ గార్గ్లింగ్‌తో చాలా మటుకు కంట్రోల్‌లోకి వస్తాయి. ఈ యొక్క పద్ధతులన్నీ పాటించినప్పటికిని మీకు సమస్య తగ్గని యెడల తప్పకుండా మీరు డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని కొంతవరకు మీరు ఔషధాలని చప్పరించే ఔషధాన్ని కానివ్వండి, ఇంటర్నల్ మెడిసిన్స్ కానివ్వండి, అవి వాడుకుంటూ ఉంటే గనక తప్పకుండా గుణం అనేది కనిపిస్తూ ఉంటుంది. సో, సోర్ థ్రోట్‌కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా లేదా కన్సల్టేషన్ ఏదైనా కావాలనుకుంటే తప్పకుండా మా స్టాఫ్‌ని కన్సల్ట్ అయ్యి, సో, ఫోను ద్వారా మీరు కన్సల్టేషన్ తీసుకొని మా యొక్క మెడిసిన్స్ మీరు కొరియర్ ద్వారా తీసుకొని వాడుకోవచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే మా యొక్క వీడియోని లైక్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ సోర్ థ్రోట్ సమస్య మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా ఉన్నా, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కున్నా తప్పక మా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మీకు గనక ఈ సోర్ థ్రోట్ సమస్య ఉంటే మా కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. థాంక్ యూ.